91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, లాస్ట్ 10 నెంబర్ 100. ఓకే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, వచ్చేస్తున్నాను. నాకు దొరికారంటే అయిపోయారు. ఓకే గాయ్స్, నేను సించన్ ఇంకా డోరేమోన్ అయితే కనుక హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాము. వీళ్ళని కనిపెట్టడానికి నాకున్న టైం అయితే మాత్రం 9 నిమిషాలు. ఈ 9 నిమిషాల్లో వీళ్ళు ఎక్కడున్నారో మనం కనిపెట్టాలి. కానీ వీళ్ళు ప్రతిరోజు నాతోనే దొంగ పెట్టిస్తున్నారు. అంటే ఒక్క మ్యాచ్ అంటారు, కానీ తర్వాత కూడా అలాగే చేస్తారు. వీళ్ళు దొరకరు, ఎక్కడ దాక్కుంటారో కూడా అర్థం కాదు. ఓకే, ఈరోజు ఎలా అయినా సరే వీళ్ళని కనిపెట్టి వీళ్ళలో ఎవరో ఒకరిని దొంగ ఎలా చెయ్యాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా వెళ్ళి మనకులాగా దొంగ పెట్టేలా మనం చెయ్యాలి. కానీ ఎవరు దొరుకుతారబ్బా? ఈ సించాన్ అంటారా, మహా కేడిగాడు. అసలు మనకి దొరకను కూడా దొరకడు. ఓకే, నేను చూసేసాను డోరేమోన్. ఇలా అన్నామనుకోండి, వాళ్ళు కంగారు పడి ప్లేస్ మారడానికి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని మనం సింపుల్ గా పట్టుకోవచ్చు. డోరేమోన్, నిన్ను నేను చూసేసాను. ఎక్కడున్నావమ్మా డోరేమోను? నువ్వు నాకు కనిపించేశావు. రే చాప్, నాకు సహాయం చేస్తావా? డోరేమోన్ ఎక్కడున్నాడో చెప్తావా? ఇంకా నువ్వు సించాన్ గడి కోసం అడుగుతావు అనుకున్నాను. డోరేమోన్ గడి కోసమేనా? అదిగో, నువ్వు నా డెన్ దగ్గరకు వచ్చి ఫ్రిడ్జ్ పక్కన చెక్ చెయ్యి. వాడు అక్కడే దాక్కున్నాడు. నేను చెప్పినని చెప్పకండ్రా బాబా, మళ్ళీ నా మీద వస్తాడు. బాబు, వాడు సింపుల్ గా కనిపెట్టేస్తాడు మన ఇద్దరిని. అందుకే డోరేమోన్ గడి మీద వేసాను ప్లాను. ఓకే, ఇదిగోండి వీడి డెన్ దగ్గర ఫ్రిడ్జ్ పక్కనంట. అదిగోండి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మన డోరేమోన్ గడి అయి ఉంటాడు. డోరేమోన్, దొరికేశావు. ఓకే, డోరేమోన్ డోరేమోన్, నువ్వు దొరికేశావు. దా వచ్చే బయటికి. నాకు తెలీదు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఉంటావు మామా. ఇగో, నువ్వే ఏదో ఒకటి చేసి చాపుగాడే చెప్పేసి ఉంటాడు. రే చాపు, నువ్వే అటువైపు వెళ్ళావు. సించనా గారితో చెప్పి నేను ఫుల్ గా తన్నిస్తా. నాగు అరే, మళ్ళీ ఏం తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయాడు. నాకు సంబంధం లేదు లిఖిత్ మామా. నీకైతే మాత్రం చాపుగాడే చెప్పేసాడని నాకైతే అనిపిస్తుంది. నేనైతే అసలు దొంగ పెట్టను. ఏరా చాపు, నువ్వే కదా చెప్పావు. నువ్వు అలా వెళ్ళడం నేను చూశాను. మీరిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా నా కోసం చెప్పేసే ఉంటాడు వీడు. ఆయన నువ్వు ప్రతిసారి అలాగే చేస్తున్నావురా చాపుగా. ఇలాగే అంటూ ఉంటావు. డోరేమోన్ అంటే నీకు అస్సలు నచ్చదు, సించాన్ గడే నచ్చుతాడు. అందుకే నా కోసమే చెప్పావు నువ్వు. సించానా, నువ్వు బయటికి రా, ఇక్కడ వీళ్ళు చూడు. రే డోరేమోన్, ఎందుకు అలా తప్పు పడుతున్నావు? అసలు నాకు చాప్ గారు చెప్పలేదు. కావాలంటే మన వాళ్ళని అడుగు. అరే, ప్రతిసారి నా మీద అనుమానం పడతారు. అరే, పోన్లే కదా, వెళ్ళి ముందు దొంగ పెట్టాను. కనీసం మీకు అది కూడా లేదు. చాప్ గారు చెప్పేసాడని మళ్ళీ లేని పని నిందలేస్తున్నావు. ఇదిగో, ఒకవేళ నువ్వు దొంగ పెట్టలేను అంటావా చెప్పు, ఆటని ఇక్కడ ఆపేద్దాము. అంతేగాని లేని పని నిందలు వేయక. అబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఎందుకనేసి డోరేమోన్ గడు ఇలా అరుస్తున్నాడు? వీడొకడు అస్తమానికి అరుస్తూనే ఉంటాడు. ఇంతకీ ఎవరితో గొడవడుతున్నాడు అబ్బా వీడు? అరే, వీడేంటి లిఖిత్ మామతో గొడవడుతున్నాడు? రే డోరేమోన్, ఏమైందిరా? ఆగాగు, వస్తున్నాను. అరే, వీళ్ళిద్దరూ ఏంటి ఇలా కొట్టేసుకుంటున్నారు? ఓరి దేవుడోయ్, ఫాస్ట్ గా వెళ్ళి వీళ్ళని ఆపాలి. కాసేపు ఆగారంటే గనక రత్తాలు వచ్చిలా కొట్టేసుకుంటారేమో. అరే డోరేమోన్, ఏమైందిరా? ఎందుకు అలా లిఖిత్ మామ మీద అరుస్తున్నావు? ఎప్పుడు నువ్వు ఇలా గరవు కదా? సించానా, నేను చాపుగాడి దగ్గర ఫ్రిడ్జ్ ఉంది కదా సించానా, అక్కడ దాక్కున్నాను సించానా. ఇదిగో, ఈ చాపుగాడు ఇటువైపుకు రావడం నేను చూశాను. కానీ ఎందుకు పిలిస్తే మళ్ళీ లిఖిత్ మామకి తెలిసిపోద్ది కదా అని వాడిని పిలవలేదు. వాడిక్కడికి వచ్చి లిఖిత్ మామకి చెప్పాడు. లిఖిత్ మామ కరెక్ట్ గా వచ్చి ఫ్రిడ్జ్ పక్కనే చూశాడు. అరే, ఈ చాపుగాడేరా మొత్తం అంతా చేసింది. లిఖిత్ మామ కనిపెట్టలేదు సొంతంగా. ఎంతకి తెగించావు? ఇంత దారుణానికి ఉడిగడతారా? నిజంగా అనుకోలేదు తెలుసా? అయినా మా డోరేమోన్ మోసం చేయాలనేసి నీకు ఎలా అనిపించింది? ఇదిగో, ఈ డోరేమోన్ మోసం చేసినట్టు సించాన్ గాని మోసం చేయలేవు, అర్థమవుతుందా? మర్యాదగా వెళ్ళి మళ్ళీ దొంగ పెట్టేశాయి. నాకు తెలుసు, నువ్వు ఆ చాపుగాడు మంచి తోడు దొంగలనేసి. వాడే వచ్చి నీకు చెప్పేసి ఉంటాడు. అయినా ఇదిగో, ఈ డోరేమోన్ గాని అనాలి, అక్కడ దాక్కోకురా అని చెప్పినా సరే వెళ్ళి అక్కడే దాక్కున్నాడు. ఇదిగో, నాకు అదంతా సంబంధం లేదు. ఇప్పుడు వెళ్ళి నువ్వు దొంగ పెడుతున్నావా లేదా? అవునరా, నాకు ఆడే చెప్పాడు. కానీ నేను వెళ్ళి దొంగ పెట్టను. ప్రతిరోజు ముందు వెళ్ళి నాతోనే దొంగ పెట్టిస్తున్నారు. ఇంకేం చేయను? ఒక్క రోజైనా సరే నన్ను దాక్కొనిచ్చారా? మీరు దాక్కుంటారు, నన్ను కనిపెట్టమంటారు. పోనీ మీరేమన్నా దొరుకుతారా అంటే మీరుండే హైట్ కి వెళ్ళి ఏ మూలం దాక్కుంటారో కూడా అర్థం కాదు. ఇలా అయితే కష్టం రా. నేనైతే చెప్తున్నాను కదా, కావాలంటే మీరు వెళ్ళి దొంగ పెట్టండి, నేను దాక్కుంటాను. అంతేగాని ప్రతిసారి మీరు దాక్కుంటారు, నేను దొంగ పెట్టాలి అంటే నా వల్ల అస్సలా కాదు.
మమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడినావు. ప్రతిరోజు నీతో దొంగ పెట్టిస్తున్నామా? ఆగు చెప్తాను నీ సంగతి, ఇప్పుడే చెప్తానాగు. మా విరాట్ అన్నకి ఫోన్ చేసి ఫాస్ట్ గా ఇక్కడికి రమ్మంటాను. విరాట్ అన్న వస్తే గానీ నువ్వు ఒక లెవెల్కి రావు, లేదంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటావు మాతోటి. చూసారా, విరాట్ కోహ్లీ వస్తేనే గానీ మనకి న్యాయం జరగదు. హలో విరాట్ అన్న, నాకు ఏమన్నా ప్రాబ్లం వస్తే వస్తారని చెప్పేసి మాట ఇచ్చావు. ఇదిగో లిఖిత్ మామ ఈ రోజు నన్ను ఎన్ని మాట్లాడినాడో తెలుసా? నిజంగా నాకు చాలా బాధగా ఉంది. చిన్నపిల్లన్నైనా సరే చాలా ఏడుపు వస్తుంది. మేమంట రోజునంట ఈ మనిషిని దొంగ